హాయ్ ఫ్రెండ్స్, డిఎస్సి టీఆర్టీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కొరకు 8th క్లాస్ 9th లెసన్ నుండి ఒక్క బిట్టు కూడా పోకుండా వివరిస్తాను. చివరి వరకు చూడండి. లెసన్ నేమ్ వచ్చి జంతువుల నుండి ఆహార ఉత్పత్తి. ఫస్ట్ పాయింట్, పశుపోషణ. పశుపోషణలో ప్రధానమైనటువంటి అంశాలు ఆహారాన్ని అందించటం, వసతిని కల్పించటం, రక్షణను కల్పించటం, జంతువుల ప్రజననం వంటి అంశాలు. జంతువులను ఆహారంగా, వ్యవసాయం, రవాణా కొరకు ఉపయోగిస్తాం. జంతువుల పేర్లు, మచ్చిక చేసుకున్న కాలం. ఫస్ట్ మచ్చిక చేసుకున్న జంతువు కుక్క. 3000 నుండి 7000 BC. సెకండ్ వన్ గొర్రె 11,000 నుండి 9,000 BC. పంది 9,000 BC. మేక 8,000 BC. వీటి ఆర్డరు మనం అబ్జర్వ్ చేసినట్టుగైతే వీటి కోడ్ కేజీ పిఎం. సీక్వెన్స్ కే కుక్క, జి గొర్రె, పి పంది, ఎం మేక. కేజీ పిఎం సీక్వెన్స్. జంతువుల పెంపకంలో ఆహార ఉత్పత్తి ప్రధాన ఉద్దేశం. జంతువుల పెంపకంలో ప్రధాన ఉద్దేశం ఆహార ఉత్పత్తి. మన దేశంలో పశుపోషణ వ్యవసాయంతో అంతర్భాగంగా ఉంది. మన దేశంలో పశుపోషణ వ్యవసాయంతో అంతర్భాగంగా ఉంది. పశుపోషణలో ప్రధానమైన అంశాలు. పశుపోషణలో ప్రధానమైన అంశాలు. ఫస్ట్, పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించటం. సెకండ్, పరిశుభ్రతను పాటించటం. థర్డ్, వసతిని కల్పించటం. పశుపోషణలో ప్రధానమైన అంశాలు. గేదెలను, ఆవులను పాల కోసం, కోడి, గొర్రె, మేకను మాంసం కోసం, ఎద్దును, దున్నపోతులను, గుర్రాన్ని, గాడిదలను వ్యవసాయం, రవాణా కొరకు ఉపయోగిస్తాం. ఆవులకు, గేదెలకు ప్రధానంగా వచ్చే వ్యాధి గాలికుంటు వ్యాధి. నట్టల వ్యాధి మేకలకు, గొర్రెలకు వస్తుంది. గాలికుంటు వ్యాధి ఆవులకు, గేదెలకు. ఆవులు పాల ఉత్పత్తిలో మొదటి ప్లేసులో ఉన్నవి. పాల ఉత్పత్తిలో ఆవులు ఫస్ట్. పాల ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న స్టేటు యూపీ. పాల ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న స్టేటు యూపీ. బ్యాక్టీరియాలు మరియు వైరస్ల వల్ల పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. దేశీయ జాతులు 2 నుంచి 5 లీటర్ల పాలు ప్రతిరోజు ఇస్తాయి. మన రాష్ట్రంలో ముర్రా 8 లీటర్ల పాలు ప్రతిరోజు ఇస్తుంది. మన దేశంలో ఎక్కువగా పాలిచ్చే జాతులు. ఇంపార్టెంట్, మన దేశంలో ఎక్కువగా పాలిచ్చే జాతులు. మన రాష్ట్రంలో అయితే ముర్రా. మన దేశంలో ఎక్కువగా పాలిచ్చే జాతులు హర్యానా, జాఫ్రాబాడీ, నాగపూరి. విదేశీ జాతులు జెర్సీ ఇంగ్లాండ్, హాల్స్టీన్ డెన్మార్క్ 25 లీటర్లు పాలిస్తాయి రోజుకి. సంకర జాతులు ఇంపార్టెంట్ బిట్ 8 నుండి 25 లీటర్లని పాలిస్తాయి.
8 నుండి 25 లీటర్లు పాలిస్తాయి రోజుకి. నెక్స్ట్ చూసినట్టుగైతే మన దేశంలో పాలు 60% జున్ను, కోవా, నెయ్యి, పెరుగు, పాలపొడి, ఇతర పాల ఉత్పత్తుల కోసం వాడుతున్నారు 60%. నెక్స్ట్ పాశ్చరైజేషన్, పాలలోని రోగకారక సూక్ష్మజీవులను నాశనం చేయటాన్ని పాశ్చరైజేషన్ అంటారు. పాలను 30 నిమిషాల పాటు 63 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వేడి చేసి 10 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద చల్లబర్చి నిల్వ చేస్తారు. దీనిని పాల శీతలీకరణ కేంద్రంలో ఉపయోగిస్తారు. పాల ఉత్పత్తిలో నవంబర్ మంత్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, డిసెంబరు సెకండ్ ప్లేస్. జేకే కురియన్ భారత శ్వేత విప్లవ పితామహుడు. పశుపోషణలో 60 నుండి 70% పెట్టుబడి పశుగ్రాసము, దానా కోసం ఖర్చు చేస్తారు. పాల ఉత్పత్తిని పెంచే పదార్థాలు: పచ్చిగడ్డి, ఎండుగడ్డి, వేరుశనగ చెక్క, తవుడు. ఈ 4 ప్రధానంగా పాల ఉత్పత్తిని పెంచే పదార్థాలు. పాలలో ప్రధాన అంశాలు: కొవ్వులు, ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు. ప్రధానమైనటువంటి అంశాలు. విటమిన్లు ప్రధానమైన విటమిన్లు పాలలో ప్రధానమైన విటమిన్లు ఏ, డి, ఈ. కే లేదు, ఏ, డి, ఈ. పాలలో ప్రధానమైన విటమిన్లు ఏ, డి, ఈ. నెక్స్ట్ కంగాయం, దేశీయ ఎద్దు రకం. దీని గర్భధారణ రేటు 80% కంటే ఎక్కువగా ఉంటుంది. 80% కంటే ఎక్కువ. చిల్కా గేదెల పాలు ఉప్పగా ఉంటాయి. ఈ పాలు వారం రోజుల పాటు చెడిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ జంతువుల ఎముకల పొడిని ఎరువులుగా వాడతారు. తోళ్లను బ్యాగులు, బెల్టులు, పాదరక్షకాలు తయారీలో వాడతారు. మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్ డిస్టిక్ల్లో మేకలు, గొర్రెలు ఎక్కువగా పెంచుతారు. మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్ డిస్టిక్ల్లో మేకలు, గొర్రెలు ఎక్కువగా పెంచుతారు. నెక్స్ట్ పౌల్ట్రీ. మొత్తం ఉత్పత్తిలో 74% మాంసము, 64% గుడ్లు కోళ్ల ఫారాల నుండి లభిస్తాయి. 70% మాంసము, 74% మాంసము, 64% గుడ్లు కోళ్ల ఫారాల నుండి లభిస్తాయి. నెక్స్ట్ ఎగ్స్ ఉత్పత్తిలో ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంది. మాంసం ఉత్పత్తిలో 7th ప్లేస్లో ఉంది. ఎగ్స్ ఉత్పత్తిలో థర్డ్ ప్లేస్, మాంసం ఉత్పత్తిలో 7th ప్లేస్. మాంసం మనం వీక్లీ 7 డేస్కి ఒకసారి తింటాం కాబట్టి 7th ప్లేస్. ఎగ్స్ని సంవత్సరానికి 90 మిలియన్స్ ఎగ్స్ ఉత్పత్తి అవుతుంది ఇండియా నుంచి. మాంసం సంవత్సరానికి 3000 నుండి 5000 మిలియన్ కేజీల ఉత్పత్తి జరుగుతుంది. ఎగ్స్ సంవత్సరానికి 90 మిలియన్లు, మాంసం సంవత్సరానికి 3000 నుండి 5000 మిలియన్స్ కేజీ ఉత్పత్తి జరుగుతుంది.
మాంసాన్నిచ్చే విదేశీ జాతులు. మాంసాన్నిచ్చే విదేశీ జాతులు ప్రధానమైనవి, చాలా ఇంపార్టెంట్. మాంసాన్నిచ్చే విదేశీ జాతులు. న్యూ హాంప్షైర్ ఫస్ట్, ఫైట్, ప్లేమౌత్, రోడ్ ఐలాండ్ రెడ్, వైట్ లెగ్ హార్న్, అనోస. 6 ప్రధానమైన మాంసాన్నిచ్చే విదేశీ జాతులు. కోళ్ళు జీవితకాలంలో 300 నుండి 500 గుడ్లు పెడతాయి. జీవితకాలంలో, సంవత్సరానికి కాదు. కోళ్ళు జీవితకాలంలో 300 నుండి 550 గుడ్లను పెడతాయి. దేశీయ రకాల కోళ్ళు పొదగటానికి చాలా అనుకూలం. మన దేశీయ కోళ్ళు, దేశవాళీ రకాలు పొదగటానికి చాలా అనుకూలం. స్వచ్ఛమైన దేశీయ రకాలు, ఇవి ఇంపార్టెంట్. ఇవి 5. విదేశీయ కోళ్ళు 6 రకాలు, దేశీయ కోళ్ళు 5 రకాలు. ఈ దేశీయ కోళ్ళు, స్వచ్ఛమైన కోళ్ళు జాతులు చూసినట్లయితే ఫస్ట్ వన్ ఆసిల్. ఆసిల్కి ఇంకొక పేరు బెరిస కోడి. పందాల కొరకు పెంచుతారు. ఆంధ్రాలో పందాల కోసం ఎక్కువగా పెంచే కోడి ఏంటంటే ఆసిల్, బెరిస కోడి. దీనికి పౌరుషం ఎక్కువ, దృఢంగా ఉంటుంది, పౌరుషం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కడక్నాథ్ రెండోది. 3 చిత్తగాంగ్, 4 లాంగ్షాన్, 5 బ్రూస. ఈ 5 స్వచ్ఛమైన దేశీయ రకపు కోళ్ళు, జాతి కోళ్ళు. నెక్స్ట్ పాయింట్, జనవరి ఏప్రిల్ నెల వరకు గుడ్లు ధర అధికంగా ఉంటుంది. జనవరి నుండి ఏప్రిల్ నెల వరకు గుడ్ల ధర అధికంగా ఉంటుంది. దీనికి కారణం, ఈ మంత్స్లో గుడ్లు పొదగడానికి అనుకూలంగా ఉంటుంది. టెంపరేచర్, గుడ్లు పొదిగే ఉష్ణోగ్రత 37 నుంచి 38 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇది గుడ్లు పొదగడానికి అనుకూలమైనటువంటి ఉష్ణోగ్రత. జనవరి ఏప్రిల్ నెలలో గుడ్ల ధర అధికంగా ఉండటానికి కారణం, ఈ నెలల్లో గుడ్లు పొదగటానికి అనుకూలంగా ఉంటుంది వాతావరణం. నెక్స్ట్ నెక్, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఇంపార్టెంట్ అబ్రివేషన్, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ, NECC, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ, చాలా ఇంపార్టెంట్. నెక్ నినాదం, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఒక గుడ్డుని తినాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక గుడ్డుని తినాలి. నెక్ వారి స్లోగన్. నెక్స్ట్ ఈము ఆస్ట్రేలియా పుట్టిన ఎగరలేని పక్షి. ఈము ఆస్ట్రేలియాలో పుట్టిన ఎగరలేని పక్షి. దీని బరువు 50 కేజీలు. దీని పరిగెత్తే వేగం 40 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది. 40 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది, కిలోమీటర్లు కాదు, 40 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది. టీఎస్లో అంటే తెలంగాణలో ఆదిలాబాద్, మెదక్, నల్గొండ జిల్లాలలో ఈమును పెంచుతున్నారు. ఈముని పౌల్ట్రీలో పెంచడం జరుగుతుంది. దీని మాంసము గుడ్లు ఖరీదైనవి. మాంసము ప్లస్ గుడ్లు ఖరీదైనవి. నెక్స్ట్ ఎపికల్చర్, ఇది చాలా లాభదాయకం మరియు పర్యావరణ అనుకూల చర్య. భారతదేశంలో 6 రకాల ప్రధాన జాతులు తేనెటీగలు ఉన్నవి. ఫస్ట్ది
చాలా ఇంపార్టెంట్. 6 రకాలు. ఎన్ని రకాలు అని గూడా అడగొచ్చు. 6 రకాలు. ఫస్ట్‌ది ఎపిస్ డార్సెటా, సెకండ్ వన్ ఎపిస్ ఇండికా, థర్డ్ వన్ ఎపిస్ ఫ్లోరా, ఎపిస్ మిల్లిఫెరా, ఎపిస్ ట్రిగోనా, ఎపిస్ సెరేనా. ఇవి 6 ఇంపార్టెంట్ అయినటువంటి జాతులు. భారతదేశంలో 6 రకాల ప్రధాన జాతులు. ఇందుట్లో ప్రధానంగా మనం ఇంకా అబ్జర్వ్ చేసినట్టుగయితే ఎపిస్ సెరీనా ఇయర్లీ 3-10 కేజీలు తేనెనిస్తుంది. 3-10 కేజీల తేనెను ఇస్తుంది. ఎపిస్ ఎపిస్ మిల్లిఫెరా ఎపిస్ మిల్లిఫెరా 25-30 కేజీల తేనెను ఇస్తుంది. ఇది యూరోపియన్ జాతి. ఇది యూరోపియన్ జాతి 25-30 కేజీల తేనెనిస్తుంది. ఎపిస్ సెరీనా 3-10 కేజీల తేనెనిస్తుంది ఇయర్లీ. మనకి తేనె గురించి అబ్జర్వ్ చేసినట్టుగైతే ఋగ్వేదంలో తేనెటీగల తేనె ప్రస్తావన ఉంది. ఋగ్వేదంలో ఏ వేదంలో అంటే ఋగ్వేదంలో తేనెటీగల తేనె ప్రస్తావన ఉంది. 4000 సంవత్సరాల క్రితమే ఈజిప్టు దేశస్థుల వద్ద తేనెటీగల వలసలు, తేనె ప్రస్తావన ఉంది. ఋగ్వేదంలో ఉంది, ఈజిప్ట్ వాళ్ళ దగ్గర కూడా ఉంది. నెక్స్ట్ తేనెటీగల సమూహాన్ని అబ్జర్వ్ చేసినట్టుగైతే ప్రధానంగా దీంట్లో 3 రకాల ఈగలు ఉంటాయి. అందుట్లో ఫస్ట్ తేనెటీగ రాణి. దీని లైఫ్ అబ్జర్వ్ చేసినట్టుగైతే 2-3 సంవత్సరాలు. దీని లైఫ్ 2-3 సంవత్సరాలు. ఇది ఓన్లీ గుడ్లు పెడుతుంది. రాణి జెల్లీ అనే ఫుడ్డుని తింటుంది. 2-3 సంవత్సరాలు లైఫ్ స్పాన్. ఓన్లీ గుడ్లు మాత్రమే పెడుతుంది. దాని పనే గుడ్లు పెట్టడం. నెక్స్ట్ కూలి ఈగలు లైఫ్ చూసినట్టుగైతే 5-6 వారాలు ఉంటుంది. 5-6 వారాలు. ఇవన్నీ కూలి ఈగలు ఆడ ఈగలు, కానీ వందె ఆడ ఈగలు వేల సంఖ్యలో ఉంటాయి. రాణి ఈగ ఒకటే ఉంటుంది. కూలి ఈగలు వేల సంఖ్యలో ఉంటాయి. 6 వారాల వరకు మాత్రమే ఉంటాయి. ఈ 6 వారాల్లో ఫస్ట్ 3 వారాలు తేనె పట్టు లోపల పనిచేస్తాయి. తర్వాత 3 వారాలు తేనె పట్టు వెలుపల పనిచేస్తాయి. వెలుపల ఉంటాయి. మొదటి 3 వారాలు తేనె పట్టు లోపల పనిచేస్తాయి. తర్వాత 3 వారాలు తేనె పట్టు వెలుపల పనిచేస్తాయి. ఇది కూలి ఈగలను వందె ఆడ ఈగలని కూడా అంటం జరుగుతుంది. నెక్స్ట్ మగ ఈగల్ని డ్రోన్స్ అని కూడా అంటారు. అంటం జరుగుతుంది. మగ ఈగల్ని డ్రోన్స్ అంటారు. చాలా సోమరులుగా ఉంటాయి. సంపర్కం ప్రధాన విధి. ప్రత్యుత్పత్తి సమయంలో వీటి ఉదర కోశం పగిలి చనిపోతాయి. అంటే ఇవి ప్రత్యుత్పత్తి కోసం మాత్రమే జీవించి ఉంటాయి. ప్రత్యుత్పత్తి జరిపిన తర్వాత ఉదర కోశంలో ఉన్నటువంటి స్పర్మ్స్, శుక్ర కణాలు స్త్రీజీవిలోకి ప్రవేశపెట్టి ఇవి చనిపోవడం జరుగుతుంది. వీటి లైఫ్ అబ్జర్వ్ చేసినట్టుగైతే 57 డేస్ ఓన్లీ. తేనెటీగలను తేనె వృక్ష జాతులు అని కూడా అంటారు. అంటం జరుగుతుంది. తేనెటీగలు మకరందాన్ని మొక్కల నుండి స్వీకరించడం జరుగుతుంది. మొక్కల యొక్క పుష్పాల నుండి మకరందాన్ని స్వీకరిస్తాయి. ఈ మకరందాన్ని స్వీకరించే చెట్లు లేదంటే మొక్కల్ని మనం అబ్జర్వ్ చేసినట్టుగైతే ప్రధానంగా నిమ్మ, జామ, చింత, యాపిల్ పండ్ల మొక్కల నుండి చింత, జామ, నిమ్మ,
ఆపిల్, పండ్ల మొక్కల నుండి ఆవాలు, నువ్వులు, గోధుమలు, పత్తి, పొద్దుతిరుగుడు సాగు మొక్కల నుండి పండ్ల మొక్కలు నిమ్మ, జామ, చింత, ఆపిల్ సాగు మొక్కలు ఆవాలు, నువ్వులు, గోధుమలు, పత్తి, పొద్దుతిరుగుడు కూరగాయల మొక్కల నుండి చిక్కుడు, బెండకాయ, వంకాయ కూరగాయ మొక్కలు చిక్కుడు, బెండకాయ, వంకాయ కలపనిచ్చే చెట్లు తుమ్మ, వేప, మద్ది కలపనిచ్చే చెట్లు తుమ్మ, వేప, మద్ది. నెక్స్ట్ సహజ అలంకరణ పూల మొక్కల నుండి సహజ అలంకరణ పూల మొక్కల నుండి మకరందాన్ని స్వీకరిస్తాయి, మకరందం లభిస్తుంది. తేనెటీగలు ప్రధానంగా కూరగాయల మొక్కల నుండి, నెక్స్ట్ కలపనిచ్చే మొక్కల నుండి, నెక్స్ట్ సాగు మొక్కల నుండి, పండ్లనిచ్చే మొక్కల నుండి మనకి మకరందం అనేది లభిస్తుంది. మనకంటే తేనెటీగలు మకరందాన్ని ఆ మొక్కల నుండి గ్రహిస్తాయి. సాగు మొక్కలు, పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు, కలపనిచ్చే మొక్కలు, పూల మొక్కలు ఈ విధంగా తేనెటీగలు మకరందాన్ని స్వీకరిస్తాయి. ప్రధానంగా కలపనిచ్చే మొక్కలు ఏంటి అంటే తుమ్మ, వేప, మద్ది. కూరగాయ మొక్కలు చిక్కుడు, బెండ, వంకాయ. పూల మొక్కలు సహజ పూల మొక్కలు, అలంకరణ పూల మొక్కల నుండి మకరందం అనేది లభిస్తుంది. తేనెటీగల ప్రధాన ఉత్పత్తులు తేనెటీగల ప్రధాన ఉత్పత్తులు ఫస్ట్ వన్ తేనె, సెకండ్ మైనం, థర్డ్ విషం. తేనెని ఫుడ్గా యూజ్ చేయడం జరుగుతుంది, ఆహారంగా యూజ్ చేస్తాం. మైనాన్ని పాలిష్, క్రీమ్స్, గోళ్ళ రంగుల్లో ఉపయోగిస్తారు. మైనాన్ని 3 రకాలుగా ఉపయోగిస్తున్నారు. పాలిష్ చేసే వాటిల్లో మైనాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. పాలిష్ చేసే పెయింట్స్లో పాలిష్ చేసే వాటిలో పాలిష్ చేయడానికి మైనాన్ని ఉపయోగిస్తున్నారు. క్రీమ్స్లో మైనాన్ని ఉపయోగిస్తున్నారు. గోళ్ళ రంగు నెయిల్ పాలిష్లో ఈ మైనాన్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ విషం ఎపిస్ టించర్ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఎపిస్ టించర్ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఎపిస్ టించర్ ఈ విషం అనేది మోకాళ్ళ నొప్పులను తగ్గించడానికి కూడా ఈ విషయాన్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ తేనె పట్టుపై దాడి చేసే కొన్ని రకాలైనటువంటి పురుగులు. తేనె పట్టుపై దాడి చేసే కొన్ని రకాలైనటువంటి మనం పురుగులను అబ్జర్వ్ చేసినట్టుగైతే ఫస్ట్ మైనపు పురుగులు, కందిరీగలు, తుమ్మెదలు, తూనీగలు, జముడు కాకి, బీ ఈటర్ ప్రధానమైనటువంటి 6 రకాల ఇవి యానిమల్స్, ఈ పురుగులు తేనె పట్టు పైన దాడి చేస్తాయి. తేనె పట్టు పైన దాడి చేసేవి మైనపు పురుగులు, కందిరీగలు, తుమ్మెదలు, తూనీగలు, జముడు కాకి, బీ ఈటర్. నెక్స్ట్ మత్స్య సంవర్ధనం చూసినట్టుగైతే మనకు సముద్ర తీరం వచ్చి 7,500 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఈ మత్స్య సంవర్ధనం చేసే ప్లేస్ విస్తీర్ణం కనుక అబ్జర్వ్ చేసినట్టుగైతే 0.48 మిలియన్స్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో జరుగుతుంది. సముద్రంలోని చేపలు ప్రధానమైన వనరులు. సముద్రంలో ప్రధానమైన వనరులు ఏంటి అంటే ప్రధానమైన వనరులు చేపలు. నెక్స్ట్ సముద్రపు చేపలు అబ్జర్వ్ చేసినట్టుగైతే ఇది చాలా ఇంపార్టెంట్. సముద్రంలో పెరిగే సముద్రపు చేపలు ఇందులో సముద్రపు చేపలు కానిది
అని అడగటం జరుగుతుంది. ఈ సముద్రపు చేపలను గనక అబ్జర్వ్ చేసినట్టుగయితే ఎన్నున్నాయంటే ఇక్కడ మనకు ప్రధానంగా 5 ఉన్నాయి. ఒకటి సార్డైన్స్, సార్డైన్స్. థర్డ్ బాంబే సార్డైన్స్, బాంబే డక్, మ్యాకరిల్స్, కాట్ఫిష్, ట్యూనా. ప్రధానంగా ఈ 5 రకాల సముద్రపు చేపలు మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ సముద్రపు కలుపు మొక్కలు. సముద్రంలో ముఖ్యమైన జీవ వనరులు. సముద్రంలో ముఖ్యమైన జీవ వనరులు ఏంటంటే సముద్రపు కలుపు మొక్కలు. సముద్రంలో చేపలు ప్రధానమైన వనరులు. ప్రధానమైన వనరులు చేపలు. ప్రధానమైన వనరులు చేపలు. ముఖ్యమైన జీవ వనరులు కలుపు మొక్కలు. ముఖ్యమైన జీవ వనరులు కలుపు మొక్కలు. నెక్స్ట్ మంచినీటి చేపలు. నెక్స్ట్ మంచినీటి చేపలు. మంచినీటి చేపలు అబ్జర్వ్ చేసినట్టుగయితే ఫస్ట్ వన్ కొర్రమీను, జల్ల, బొచ్చెలు, మోసు, తాటాకు. ఇవి ప్రధానమైనటువంటి మంచినీటి చేపలు. మంచినీటి చేపలు కొర్రమీను, జల్ల మంచినీటి చేపే, బొచ్చెలు, మోసు, తాటాకు. ఇవి ప్రధానంగా మంచినీటి చేపలు. ప్రధానమైనటువంటి మంచినీటి చేప. చేప పిల్లలు లేదా గుడ్లను విత్తనాలు అంటారు. పిల్లలను లేదంటే గుడ్లను విత్తనాలు అంటం జరుగుతుంది. చేపల పెంపకంలో ప్రధాన కృత్యాలు. చేపల పెంపకంలో ప్రధానమైనటువంటి కృత్యాలు. ఇవి ప్రధాన కృత్యాలు 3 ఉన్నాయి. ఫస్ట్ చేపల ఎంపిక, చేప విత్తనాల సేకరణ, చేపలను పట్టటం. ఈ 3 ప్రధానమైనటువంటి కృత్యాలు చేపల పెంపకంలో. చేపల పెంపకంలో ప్రధానమైనటువంటి కృత్యాలు 3. ఒకటి చేపల ఎంపిక, చేప విత్తనాల సేకరణ, చేపలను పట్టడం. 3 ప్రధానమైనటువంటివి. నెక్స్ట్ సముద్రంలో ఆర్థిక ప్రాముఖ్యత. సముద్ర జలాలలో ఆర్థిక ప్రాముఖ్యతలో ముఖ్యమైనవి. సముద్ర జలాల్లో ఆర్థిక ప్రాముఖ్యతలో ముఖ్యమైనవి ముల్లెట్లు, బెట్కి, పెరల్ స్టార్, ఆల్చిప్పలు, గవ్వ పురుగులు, పీతలు, రొయ్యలు, సముద్రపు కలుపు మొక్కలు. ఈ 8 సముద్ర జలాల్లో ఆర్థిక ప్రాముఖ్యతలో ముఖ్యమైనవి. నెక్స్ట్ సముద్రపు కలుపు మొక్క. ఇది మంచి ఆర్థిక వనరు ఏది అంటే సముద్రపు కలుపు మొక్కలు. సముద్రపు కలుపు మొక్కలు ఇది మంచి ఆర్థిక వనరు. నెక్స్ట్ వివిధ రకాల చేపల జాతులను కలిపి ఒకే ప్రదేశంలో పెంచటాన్ని సమ్మిళిత చేపల పెంపకం అంటారు. సమ్మిళిత చేపల పెంపకం అంటే దాదాపుగా సుమారుగా 5 నుండి 6 రకాల చేపల జాతులను కలిపి ఒకే ప్రదేశంలో పెంచటాన్ని సమ్మిళిత చేపల పెంపకం అని అనటం జరుగుతుంది. ఈ సమ్మిళిత చేపల పెంపకంలో ఉపయోగం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 రకాల చేపలను పెంచారనుకోండి. ఫస్ట్ ఒకటి జల్లని తీసుకున్నట్టుగయితే జల్ల ఉపరితలం నుండి ఆహారాన్ని స్వీకరిస్తుంది. మోసు మధ్య ప్రాంతం నుండి ఆహారాన్ని స్వీకరిస్తుంది. బురద మట్ట కుంట అడుగు భాగాన్ని నుండి ఆహారాన్ని సేకరిస్తుంది. ఈ వివిధ ప్రాంతాలు సపరేట్గా ఆహారాన్ని సేకరిస్తున్నాయి కాబట్టి అక్కడ ఆహారం కోసం పోటీ అనేది తగ్గుతుంది. చేపలు కూడా ఆహారం సమృద్ధిగా లభించి ఫాస్ట్గా పెరగటానికి ఉపయోగపడుతుంది సమ్మిళిత చేపల పెంపకం. నెక్స్ట్ సముద్రపు కలుపు మొక్కలు. ఈ సముద్రపు కలుపు మొక్కలను మనం అబ్జర్వ్ చేసినట్టుగయితే సముద్రపు కలుపు మొక్కలు
ప్రధానంగా ఉపయోగాలు. సముద్రపు కలుపు మొక్కల ఉపయోగాలు ఏంటంటే ప్రధానంగా పశువుల దాణాకు ఉపయోగపడుతుంది. కోళ్లకు ఆహారంగా ఉపయోగపడుతుంది. ఎరువుగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనుషులు జంతువులకు ఆహారంగా ఉపయోగపడుతుంది. అగార్‌ను అగార్‌ను పరిశ్రమల్లో పైకో కొల్లాయిడ్స్‌గా ఉపయోగిస్తారు. అగార్‌ను పరిశ్రమల్లో పైకో కొల్లాయిడ్స్‌గా ఉపయోగిస్తారు. అగార్ అనేది కలుపు మొక్క. సముద్రపు కలుపు మొక్క. ఈ సముద్రపు కలుపు మొక్క అయినటువంటి అగార్‌ను పరిశ్రమలలో దేనిగా ఉపయోగిస్తారు? పైకో కొల్లాయిడ్స్‌గా. అగార్‌ను పైకో కొల్లాయిడ్స్‌గా ఉపయోగిస్తారు. ఇవి సముద్రపు కలుపు మొక్కల ఉపయోగాలు. నెక్స్టు నది. నది ముఖద్వారాన్ని గనక మనం అబ్జర్వ్ చేసినట్టుగయితే నది ముఖద్వారాలు నది వ్యవస్థలో భాగం. నది ముఖద్వారాలు అబ్జర్వ్ చేసినట్టుగయితే ఇది నది నది వ్యవస్థలోనే భాగం. నది ముఖద్వారాలు నది వ్యవస్థలో భాగం. చేపలతో వరి పొలంలో కాండం తొలుచు పురుగులు వంటి వ్యాధులను అరికట్టవచ్చు. వరి పొలంలోని నీటిలోకి చేపలను వదిలితే కాండం తొలిచే పురుగుల్ని అవి ఆహారంగా తీసుకోవటం వల్ల కాండం తొలుచు పురుగు వంటి వ్యాధుల్ని అరికట్టవచ్చు. చేపలతో వరి పొలాలలో కాండం తొలుచు పురుగు వంటి వ్యాధులను అరికట్టవచ్చు. కాండం తొలుచు పురుగు వంటి వ్యాధులను అరికట్టవచ్చు. నెక్స్ట్ చేపలను నిల్వ చేయడానికి మన రాష్ట్రంలో ఉపయోగించే సాధారణ పద్ధతులు. చేపలను నిల్వ చేయడానికి మన రాష్ట్రంలో ఉపయోగించే సాధారణ పద్ధతులు. ఫస్ట్ వన్ ఎండలో ఎండబెట్టుట. సెకండ్ వన్ పాక్షికంగా ఎండబెట్టుట. ఎండలో ఎండబెట్టడం, పాక్షికంగా ఎండబెట్టడం, పొగబెట్టడం, ఉప్పులో ఊరబెట్టడం, ఉప్పులో ఎండబెట్టడం, ఊరగాయలు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళొకసారి చేపలను నిల్వ చేయడానికి మన రాష్ట్రంలో ఉపయోగించే సాధారణ పద్ధతులు. ఎండలో ఎండబెట్టడం, పాక్షికంగా ఎండబెట్టడం, పొగబెట్టడం, ఉప్పులో ఊరబెట్టడం, ఉప్పులో ఎండబెట్టడం, ఊరగాయ. ఈ పద్ధతుల ద్వారా మన రాష్ట్రంలో చేపలను నిల్వ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.